వెల్, నేను జొమాటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు మై లైఫ్ యూస్ టు బి దిస్, బట్ ఐ నీడెడ్ దిస్. లాస్ట్ 3 months చాలా బాగా అయింది. ఐ మీన్ Last 3 months I met so many new people. మన సబ్స్క్రైబర్స్ని, స్టార్ట్అప్ ఫౌండర్స్ని, సిఇఓస్ని అండ్ చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని కూడా కలిసాము. అండ్ కరెంట్లీ ఇంకో యూట్యూబర్తో కలిసి ఒక స్టార్ట్అప్ కూడా బిల్డ్ చేస్తున్నాం. బట్ ఈ వీడియో టాపిక్ అది కాదు, దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. బేసికల్లీ ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని మేజర్ రోల్స్ అని ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, మార్కెటింగ్ పీపుల్, సేల్స్ పీపుల్, హెచ్ఆర్, సిఇఓ, సిటిఓ నుంచి అండ్ మన రీసెంట్లీ మన ఏఐ కూడా. 3 months ముందు వరకు నా లైఫ్ కంప్లీట్లీ వేరేలా ఉండేది. అప్పుడు మనం జొమాటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో దాని గురించి మాట్లాడదాం పదండి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, బట్ నేనైతే జొమాటోలో బ్యాక్ అండ్ డెవలపర్గా పనిచేశాను. అండ్ నేను వాడిన టెక్స్ట్ వచ్చేసి గోలాంగ్ ఇంకా పిహెచ్పి. సో ఫస్ట్ అసలు 10 monthsలో నేనేం వర్క్ చేశాను, నేనేం బిల్డ్ చేశాను అని డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. దాని తర్వాత సర్వీస్ బేస్లో ఎలా ఉంటుంది, ప్రొడక్ట్ బేస్లో ఎలా ఉంటుంది, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారు అన్ని డిస్కస్ చేస్తాం. లాస్ట్ వరకు చూడండి. నా ఫస్ట్ మంత్ ఏముంటుంది, ద యూజువల్ ఫస్ట్ వీక్ ఇండక్షన్ అయింది. దాని తర్వాత మాకు టీమ్స్ ఇచ్చారు. నేను వచ్చేసి జొమాటోలో మర్చెంట్ మెన్యూ టీమ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేస్తే మెన్యూ ఉంటుంది కదా, అసలు ఆ మెన్యూ అక్కడ ఉండాలంటే ఎవరో అప్లోడ్ చేయాలి కదా. సో మర్చెంట్స్ అప్లోడ్ చేస్తారు, సో వాళ్ళ ఫ్లో అది అంతా మేము చూసుకుంటాం. అండ్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ వచ్చేసి అసలు కోడ్ అర్థం చేసుకోవడం, మెన్యూ టీమ్ ఎలా ఫంక్షన్ అయింది, అసలు మనం ఇక్కడ రాసే కోడ్ లైవ్లోకి ఎలా వెళ్ళింది, ప్రొడక్షన్లోకి ఎలా వెళ్ళింది. అండ్ గోలాంగ్ పిహెచ్పి కూడా నాకు అంతకుముందు రాదు, సో ఆ 14 days నేర్చుకోవడం, డాక్యుమెంట్స్ చదవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ ఫోర్త్ వీక్ మనకి ఫస్ట్ టాస్క్ వచ్చిందనమాట కాఫ్కా రిలేటెడ్. నాకు దాని గురించి ఏం తెలియదు. బేసిక్గా కాఫ్కా అంటే ఒక ఈవెంట్ స్ట్రీమింగ్ పైప్ లైన్ అనుకోండి. డోంట్ వరీ, మీరు బీటెక్లో ఉంటే మీకు మోస్ట్లీ కాఫ్కా అంటే తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. నేను అప్పుడే ఫస్ట్ టైం విన్నాను. ఒక 1-2 days అసలు కాఫ్కా అంటే ఏంటి, ప్రొడ్యూస్ అంటే ఏంటి, కన్స్యూమర్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయి, కొంచెం దాని కాంప్లెక్సిటీస్ అయ్యి తెలుసుకోవడానికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 days అసలు ఉన్న కోడ్ అర్థం చేసుకుని నేనేం కోడ్ రాయాలి అది తెలుసుకోవడానికి అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకో 2-3 days అసలు రాసింది డిప్లాయ్ అవ్వడం, చేంజెస్ అవ్వడం, ఫైనల్లీ ప్రొడక్షన్లోకి వెళ్ళడం. సో ఇట్లా ఒక 1 week పట్టింది నా ఫస్ట్ టాస్క్ లైవ్ అవ్వడానికి. బట్ ఆ వీక్లో అయితే మంచి లెర్నింగ్స్ అయినాయి. సో ఇట్లా మన ఫస్ట్ మంత్ అయింది అనమాట. నా సెకండ్ మంత్ అప్పుడు మనకి కొంచెం హెల్త్ బాగాలేదు, డెంగ్యూనో మలేరియా అనేది వచ్చింది. ఇంటికి వెళ్ళాం 10 రోజులు. ఇంకా మిగతా టైం కూడా వచ్చి కొంచెం చిన్న చిన్న టాస్క్లు అవి ఇవి చేసుకుంటాను. అంటే బేసిక్గా అసలు రెస్ట్ ఏపీఎస్ ఏంటి, రౌటింగ్ ఎలా వర్క్ అయింది, జిఆర్పీసీస్ ఏంటి అని. జిఆర్పీసీస్ అంటే ఏంటి, అసలు జిఆర్పీసీస్ వాడి ఎలా చేస్తాం, రెస్పాన్స్, రిక్వెస్ట్ అవి అంతా దీని మీద కొంచెం టైం పెట్టాం. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ 20-25 జిఆర్పీసీస్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాను నా హోల్ 10 months టెన్యూర్లో. ఎవరికైతే అసలు జిఆర్పీసీస్ అంటే ఏంటో తెలియదు, సింపుల్గా అందరికీ అర్థమయ్యేట్టు చెప్తాను. ఇప్పుడు మీరు జొమాటో ఓపెన్ చేశారు, మెన్యూ పేజ్ ఓపెన్ చేశారు. మెన్యూ పేజ్ ఓపెన్ చేయగానే అసలు అక్కడికి ఐటమ్స్ రావాలంటే ఫస్ట్ ఒక ఏపీఐ కాల్ వెళ్ళింది. ఆ ఏపీఐ కాల్ వెళ్ళి జిఆర్పీసీని కాల్ చేస్తుంది, జిఆర్పీసీకి పంపిస్తుంది, ఇదిరా రిక్వెస్ట్, నువ్వు మెన్యూ తీసుకురావాలి అని. అప్పుడు ఆ జిఆర్పీసీ కాల్ వచ్చాక ఒక లాజిక్ అంతా పర్ఫామ్ అయింది. అంటే డేటాబేస్ నుంచి అరే మెన్యూలో ఏముంటాయి, మెన్యూలో ఉన్న ఐటమ్స్, వాటి ప్రైసెస్, వాటి ఫొటోస్, వాటి డీటెయిల్స్, ఇది ఇన్స్టాకా కాదా, దీని వేరియేషన్స్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ జిఆర్పీసీ రెస్పాన్స్ పంపిస్తుంది. అది ఫ్రంట్ ఎండ్కి ఇస్తాం, ఫ్రంట్ ఎండ్ అప్పుడు డిస్ప్లే చేస్తాడు. సో ఇంత జరిగింది మీరు జస్ట్ ఒక మెన్యూ మీద క్లిక్ చేస్తే. సో జిఆర్పీసీస్ అంటే రఫ్గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రాకపోయినా వెళ్ళి ఒక బేసిక్ వీడియో చూడండి యూట్యూబ్లో, అర్థమైంది. అలా బాగానే వెళ్తుంది. 3rd month, 4th month, 5th monthలో కూడా చాలా లెర్నింగ్స్ అయినాయి. వేరే టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎస్పెషల్ మెషిన్ లెర్నింగ్ టీమ్తో నేను కొంచెం బాగా పనిచేశాను. అంటే వాళ్ళకి మర్చెంట్స్కి కొంచెం ఇంటిగ్రేట్ చేసి అసలు ఫ్లోని ఎలా సింపుల్ చేయడం, మెషిన్ లెర్నింగ్ వాడి ఫోటో ఏమైనా అప్లోడ్ చేస్తే దానికి ఇంకా బెటర్ ఎలా చేయడం, అలా కొన్ని. అంటే నేను డీటెయిల్స్ చెప్పకూడదు, బట్ మెషిన్ లెర్నింగ్ టీమ్తో వాళ్ళతో అట్లా పనిచేసాం. బట్ చాలా వరకు ఫీచర్స్ లైవ్ కూడా అయినాయి, బట్ అవి మీకు కనపడవు. ఎందుకంటే నేను చేసేది మర్చెంట్ టీంలో కాబట్టి మర్చెంట్ యాప్లో కానీ మర్చెంట్ డాష్బోర్డ్లో కానీ లైవ్ అయ్యి ఉంటాయి. షిట్, అదేంటన్నా కస్టమర్ సైడ్ ఒక ఫీచర్ కూడా బిల్డ్ చేయలేదా అంటే చేసాం. అండ్ టు బి హానెస్ట్, ఇప్పటివరకు నేను జొమాటోలో పనిచేసిన 10 monthsలో అదే నాకు తెలిసి నేను వర్క్ చేసిన దాంట్లో బెస్ట్ ప్రాజెక్ట్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. నవంబర్లో మేము పార్టీలో ఉన్నాం అన్నమాట. మాకు ఆల్మోస్ట్ వీక్ కానీ 2 weeks కానీ ఒకసారి పార్టీకి వెళ్తానే ఉంటాం. సో అప్పుడు మా మేనేజర్ వచ్చి ఇట్లా అన్నాడు, నెక్స్ట్ మంత్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, నీకే ఇస్తున్నాను, అది చెయ్యాలి అన్నాడు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనుకోలేదు నేను. అండ్ డెడ్ లైన్ కూడా నాకు ఇచ్చింది 2 weeks. ఏం చేయలేదు, 1 month అయింది. బట్ ఇట్స్ రియల్లీ గుడ్ ప్రాజెక్ట్. ఓకే హైప్ ఎక్కించింది చాలు. బట్ ఆ ఫీచర్ ఏంటి చెప్పరా అంటే వీడియో స్టోరీస్. ఇప్పుడు మీరు జొమాటో యాప్ ఓపెన్ చేస్తే మెన్యూ ఉంటుందా, మెన్యూలో మీకు పైన వీడియో రీల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫ్లో నేను బిల్డ్ చేశాను అనమాట. అంటే నేను మర్చెంట్ సైడ్ ఫ్లో అంతా బిల్డ్ చేశాను. కన్జ్యూమర్ టీంలో ఇంకో అన్న ఉంటాడు, అన్న కన్జ్యూమర్ సైడ్ బిల్డ్ చేశాడు. సో ఎస్, అట్లా ఈ ఫీచర్ బిల్డ్ చేయడంలో ఒక మేజర్ రోల్ ప్లే చేశాను. అండ్ అది ఇప్పటికి ఇట్లా చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో మీకు అసలు ఇప్పుడు ఒక ఓవర్వ్యూ లాగా అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు మేము ఏం చేస్తాం, అసలు ఈ టాస్క్ ఎలా వచ్చింది, అసలు దీన్ని ఎలా బిల్డ్ చేస్తాం, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఆ ఫ్లో అంతా మీకు అర్థమైంది. ఫస్ట్ ఏం లేదు, పై నుంచి ఎవరో చెప్తారు, మేనేజర్లో వాళ్ళు వీళ్ళు కానీ, అరే ఇట్లా ఈ ఫీచర్ బిల్డ్ చేద్దాం, ఇది బాగుంటుంది, ఇట్లా వీడియోస్ ప్లే చేద్దాం, అది ఇది అంటారు. అక్కడ నుంచి డిజైన్ టీము, ప్రొడక్ట్ మేనేజర్స్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, డిజైన్ టీమ్తో ఫస్ట్ మీరు ఒక డిజైన్ తయారు చేయండి, ప్రోటోటైప్ లాగా. అంటే ఇలా కనపడుతుంది యాప్ మీద, జస్ట్ డిజైన్ తయారు చేయండి అని చెప్తారు. అది ఫిగ్మాలో వాళ్ళు డిజైన్ చేస్తారు.
సో ఇట్లా డిజైన్ టీమ్ వస్తుంది, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్తో బ్యాక్ ఎండ్ ఇంజనీర్తో డిస్కషన్స్ అవుతా ఉంటాయి. మేము ఆలోచిస్తూ ఉంటాం ఏ డేటాబేస్ వాడాలి, క్యాష్ ఎక్కడ వాడాలి, దీని లేటెన్సీ ఎలా తగ్గించాలి, ఏ సర్వీస్కి కాల్ చేయాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటే కాస్ట్ తగ్గిద్ది, ఎలా సేవ్ చేసుకుంటే ఎఫిషియన్సీ పెరిగిద్ది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. జస్ట్ కోడింగ్ ఒకటే కాదు. సో ఇదంతా డిస్కస్ చేసి ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఫైనల్లీ లైవ్ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 1 month పట్టింది. ఆల్మోస్ట్ 4000 lines ఆఫ్ కోడ్, ఒక 25 to 30 PRs, చాలా లేట్ నైట్స్. నాకు తెలిసి నాకు ఒక 1 week మొత్తం నేను 4 or 5 పడుకున్నా. లిటరల్లీ 4 or 5 పడుకుని మళ్ళీ 10 కల్లా ఆఫీస్కి వెళ్ళేవాడిని. 4 hours 5 hours స్లీప్ ఉండేది, వీకెండ్స్ కూడా. అండ్ ఆ మంత్ అంతా ఎంత హెక్టిక్ ఉన్నా నాకు దొరికి కొంత టైంలో కూడా నేను వచ్చి మళ్ళీ వీడియోస్ పెట్టాను. జనవరిలో కూడా మీరు చూసుకుంటే 2-3 వీడియోస్ పెట్టాను నేను. వెన్ ఐ సెడ్ ఐ రియలీ వర్క్ హార్డ్ ఫర్ దిస్ ఛానల్, ఐ మెంట్ ఇట్. సో అది జనవరి అంతా కొంచెం అట్లా హెక్టిక్ అయింది. బట్ స్టిల్ ఇట్లా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఈ ఫీచర్ నేనే బిల్డ్ చేశాను అట్లా బిల్డప్ ఇచ్చుకోవడం కొంచెం బాగుంటుంది. బట్ యా, ఇట్ వాస్ వర్త్ ఇట్. నో అరే సరే పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పటి నుంచి అన్న కొంచెం చిల్ ఉంటుంది, అది ఉంటుంది, టాస్క్లు వస్తూ ఉంటాయి, అది అనుకున్నాం. కానీ ఎస్, మరీ అంత పెద్ద ప్రాజెక్ట్ రాలేదు, కానీ చిన్న చిన్న టాస్క్లు అవి వస్తూనే ఉన్నాయి. కానీ షిప్ చేసే స్పీడ్ పెరిగింది. అంటే ఇంతకుముందు 1 week 2 weeks ఇస్తే ఇప్పుడు 1-2 daysలో షిప్ చేయాలి, 1-2 daysలో లైవ్ చేయాలి. సో ఆ ప్రెషర్ అవుట్ పెరిగింది. అండ్ దాంతోపాటు ఆన్ కాల్స్ అని ఉంటాయి. అంటే ఏదైనా సిస్టమ్లో ఎర్రర్స్ పెరిగినా లేదా సిస్టమ్లో ఏదన్నా ఎక్కువ ల్యాగ్ అయినా కానీ అది కానీ వెంటనే కాల్ వస్తుంది అనమాట. ఎవడైతే ఆన్ కాల్ ఉన్నాడో వాడికి కాల్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కాల్స్ నైట్ టైం వస్తాయి. నైట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు ఆన్ అండ్ యావరేజ్ మీకు డైలీ 5 to 10 వస్తాయి డైలీ. అండ్ వీక్ మొత్తం నేను ఉండేవాడిని, ఇంకో వీక్ ఇంకోటి ఉంటాడు. సో అట్లా నెక్స్ట్ 3 months అది నైట్ 3కి వచ్చేవి, 4కి వచ్చేవి, నిద్ర డిస్టర్బ్ అయ్యేది, మళ్ళీ పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ గా స్టార్టప్లో పనిచేయడం, ఎస్పెషల్లీ జొమాటోలో. సో అట్లా 3 months అదే అయ్యేది. ఇంకా యూట్యూబ్ మీద అసలు నేను ఒక 1 month వీడియోసే పెట్టలే, అసలు అవ్వలేదు. సో అట్లా ఇంకా హెడ్ఏక్స్ రావడం, మైగ్రేన్స్ రావడం, అసలు అరే ఎందుకు చేస్తున్నారు, ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో చేయాలి కదా, డబ్బుల కోసం చేస్తున్నాం అనిపించేది. ప్రతి మంత్ నాకు 1.5 lakhs హిట్ అయ్యాయి బ్యాంక్ అకౌంట్లో. అయినా కానీ స్టిల్ ఏదో మిస్ అవుతుందిరా అన్నట్టు అనిపించేది. సో అందుకే కూడా మనం జొమాటోలో చేయట్లేదు, ప్రశాంతంగా యూట్యూబ్ అట్లా ఇంకో స్టార్ట్అప్ చేసుకుంటున్నాం. అండ్ దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, జొమాటోలో ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, అది నేను ఒక వీడియో తీశాను. అది కూడా బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది నా 10 months ఎక్స్పీరియన్స్ జొమాటో. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అవి కూడా చేశాను, మంచివి. అవి మీరు నా లింక్డ్ఇన్కి వెళ్ళి చూస్తే కనబడతాయి. సో అది మ్యాటర్. ఇదంతా విని మీరు అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది, అమ్మో నేను చేయను అది ఇది అనుకోకండి. అన్ని కంపెనీస్లో ఇలా ఉండవు. చాలా వరకు స్టార్టప్స్లో కానీ ఎర్లీ స్టేజ్ కంపెనీస్లో కానీ ఇట్లా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్లానే జొమాటోలో కూడా అన్ని టీమ్స్లో ఎంత పనే ఉండదు, వేరే టీమ్స్ కొంచెం చిల్లే ఉంటాయి. మా టీంకి వచ్చేసి కొంచెం గట్టిగానే పని ఉండేది. సో ఎస్, మీ టార్గెట్ కూడా మంచి కంపెనీలో పనిచేయాలి, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలంటే మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి ఎక్కడ నుంచి చేయాలరా అంటే Geeks for Geeks. Geeks for Geeks ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్. ఫ్రీ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, అసలు మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్న డిఎస్ఏ ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఎస్, అవన్నీ ఉంటాయని మాకు తెలుసు. కానీ చేయడానికి మూడు ఉత్సాహం రాదు అంటే మీరు కోర్సులు తీసుకోవచ్చు. అవి కూడా Geeks for Geeksలోనే ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలని ఉంటుంది. లెట్స్ సే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, C++, పైథాన్, జావా అవి ఉంటాయి. లేదా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అది ఉంటుంది. లేదా డెవాప్స్ కానీ, ఈవెన్ సిస్టమ్ డిజైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, వాళ్ళ ఫ్రీ రిసోర్సెస్ డీటెయిల్గా టు ద పాయింట్ చాలా ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఇంకా వాళ్ళు పెయిడ్ కోర్సెస్ అయితే ఆ మనీకి డెఫినెట్లీ వర్త్ ఇట్టే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు మళ్ళీ 390 ఛాలెంజ్తో వస్తున్నారు. అంటే బేసిక్గా మీరు కోర్స్ కొన్న 90 daysలో 90% ఆఫ్ ద కోర్స్ ఫినిష్ చేస్తే 90% రీఫండ్ వస్తుంది. ఇది స్కామ్ కాదు, రియల్గానే ఇస్తారు. సో ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు, కింద లింక్ ఉంటుంది, వెళ్ళి కోర్సులు కొనండి. ఒకవేళ మీ కోర్స్ కొనాలని లేకపోయినా వాళ్ళ ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి, అవన్నీ చెక్అవుట్ చేయండి. సో గో డౌన్ అండ్ చెక్ ఇట్ అవుట్. నో కమింగ్ టు ద వీడియో, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. బట్ అదొకటే కాదు, అసలు ఇన్ జనరల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. బేసిక్గా మీరు కంపెనీస్ చూసుకుంటే 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇంకోటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మీరు వినే ఉంటారు, ఇట్లా బ్యాంగ్ ఇది అంటారు. అంటే బేసిక్గా ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, యాపిల్ ఇవి అందరూ వింటూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా ఎడ్టెక్ కంపెనీస్ కానీ, లేదా SaaS కంపెనీస్ కానీ, SaaS అంటే సర్వీస్ నమ్మే కంపెనీస్, లేదా ఫిన్టెక్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. లైక్ జొమాటో కానీ, ఫోన్పే కానీ, స్విగ్గీ, ఎక్సెట్రా. మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే ద కంపెనీస్ దట్ ప్రొవైడ్ ఇంజనీరింగ్ కానీ, డిజైన్ కానీ, ఆ రిసోర్సెస్ అంటే ఆ వర్క్ ఫోర్స్ ఏవైతే వేరే కంపెనీస్ కోసం ఇస్తాయో అవి బేసికల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమిని కానీ అన్ని ఆ కేటగిరీలోకి వస్తాయి. అసలు ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందా అంటే శాలరీస్. మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జొమాటో, నాకు 40 LPA శాలరీ. అదే మీరు మైక్రోసాఫ్ట్ తీసుకుంటే 50 LPA, అమెజాన్ తీసుకుంటే 45, స్విగ్గీ తీసుకుంటే 33. అదే మీరు ఏ ప్రోడక్ట్ బేస్ తీసుకున్నా స్టార్టింగ్ శాలరీసే 10 lakhs 15 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మిడ్ సైజ్ స్టార్ట్అప్ కానీ, ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ కానీ. అదే మీరు సర్వీస్ బేస్ తీసుకుంటే విప్రో, ఇన్ఫోసిస్ కానీ ఇప్పటికీ 10 years బ్యాక్ 3.5-4 lakhs వేస్తున్నాయి ఫ్రెషర్స్కి, ఇప్పటికీ 4 lakhs వేస్తున్నాయి. ఎందుకు? అవి ఎందుకు శాలరీస్ పెంచో, లేదా అవి ఎందుకు అంత ఎక్కువ శాలరీస్ ఇవ్వవు? బట్ సర్వీస్ బేస్ కంపెనీస్ అలా ఎందుకు ఇవ్వ అంటే యూజువల్లీ అక్కడ ఉండే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ వేరే కంపెనీ కోసం పనిచేస్తారు. అంటే ఒక క్లయింట్ ఉంటాడు, వాడు వచ్చారే మాకు ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలి, అది చేయాలి, ఇది అంటాడు. సో మీరు వెళ్ళి మీ కంపెనీ తరపున ఒక ఎంప్లాయీ లాగా వెళ్ళి అక్కడ పనిచేస్తారు. సో ఆ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటే యూజువల్లీ క్లయింట్స్కి, మీ కంపెనీస్కి ఉంటే మీరు అక్కడ జస్ట్ ఒక పని చేస్తున్న మెంబర్ మాత్రమే, మీకంటూ ఒక ఓనర్షిప్ ఏమి ఉండదు. సో ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ అది మీ కంపెనీ తీసేసుకుంటుంది, మీకు అందులో డైరెక్ట్ షేర్ కానీ అది కానీ ఏమి ఉండదు. అదే మీరు ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో తీసుకుంటే ఓనర్షిప్ ఉంటుంది ఎంప్లాయీస్కి. వాళ్ళు ఎక్కువ మంది హైర్ చేసుకోరు, తక్కువ మంది హైర్ చేసుకున్న స్టాక్స్ ఇస్తారు. కంపెనీ గ్రో అయ్యే కొద్దీ స్టాక్స్ పెరుగుతాయి, మీరు పెరుగుతారు. అంతెందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ తీసుకోండి, అది పేరు 50 LPA అయినా మంత్లీ వచ్చేది 1.2 lakhs 1.3 lakhs వస్తాయి. 5 lakhs జాయినింగ్ బోనస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో స్టాక్స్ వచ్చే 7 lakhs ఉంటాయి. అండ్ మిగతా అంతా నెక్స్ట్ 3 yearsలో వెస్ట్ అవుతాయి. సో అది
అంటే 50 lakhs అంటాడు కానీ ఫస్ట్ ఇయర్లో మీరు ఎర్న్ చేసుకునేది 25 to 30 అట్లా ఉంటుంది. బట్ మీకు అర్థమవుతుంది కదా, మీరు పని చేస్తుంటే అరే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, అరే మన కంపెనీ గ్రో అవుతుంది, మనము గ్రో అవుతాం, మనకి స్టాక్స్ అట్లానే ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సర్వీస్ బేస్ మీద. సో మీకు ఒక గుడ్ క్లారిటీ వచ్చింది సర్వీస్ బేస్కి ప్రొడక్ట్ బేస్కి శాలరీస్ ఎందుకు అలా ఉంటాయి, పని ఏంటి అన్నది. ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో అసలు టాస్క్ ఎలా ఇస్తారు, లేదా అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం పని చేస్తారు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ నా యూస్ కేస్ అంతా చెప్పాను, మీకు ఒక రఫ్ ఐడియా వచ్చే ఉంటుంది. బట్ అలానే యూజువల్లీ టాస్క్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇట్లా టాస్క్ అనేవి పైనుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ మేనేజర్స్కి వస్తాయి అనమాట టాస్క్. ప్రొడక్ట్ మేనేజర్స్ చూస్తారు, అరే ఇలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ ఫీచర్ చేద్దాం అనుకుంటున్నాం, వెబ్సైట్లో ఈ చేంజెస్ చేద్దాం అనుకుని అప్పుడు UI/UX టీమ్ కానీ, ఫ్రంట్ ఎండ్ టీమ్ కానీ, బ్యాక్ ఎండ్ టీమ్ కానీ, ఈవెన్ డెవాప్స్ టీమ్ అని కూడా ఉంటుంది. డెవాప్స్ టీమ్ ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేస్తారో అది లైవ్ చేయడానికి కానీ, ఎర్రర్స్ రాకుండా అదంతా చూసుకుంటుంది. అట్లానే మెషిన్ లెర్నింగ్ టీమ్ ఉంటుంది, డేటా సైన్స్ టీమ్ ఉంటుంది. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే మీరు ఒక పర్టికులర్ సిరీస్ చూస్తే మీకు ఆ సిరీస్ రిలేటెడ్ రికమెండేషన్స్ వస్తాయి. దీనికి డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ అన్ని బ్యాక్ ఎండ్లో వాడుతూ ఉంటారు. లెట్స్ సే ఇప్పుడు మీరు లైన్గా నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి 3 యాక్షన్ మూవీస్ చూశారు, దాని తర్వాత మీకు ఒక రొమాంటిక్ ఫిల్మ్ సజెస్ట్ చేయడం కూడా మళ్ళీ యాక్షన్ సజెస్ట్ చేస్తాడు. సో ఏవైతే రికమెండ్ చేయాలి ఏంటి, అసలు వీడు ఏది చూస్తే నచ్చుతుంది, అట్లా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అట్లా మీ దగ్గరకు ఒక యాప్ వస్తుందంటే దాని వెనకాల మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఉంటాడు, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఉంటాడు, డెవాప్స్ ఉంటాడు, మెషిన్ లెర్నింగ్ ఉంటాడు, బిజినెస్ టీమ్ ఉంటుంది, బిజినెస్ టీమ్ కూడా వాళ్ళు చేస్తారు. అరే అండ్ అట్లానే అనలిటిక్స్ టీమ్ కూడా ఉంటుంది. అనలిటిక్స్ టీమ్ కూడా లెట్స్ సే వీడు ఎన్నిసార్లు మెన్యూ మీద క్లిక్ చేశాడు, మెన్యూ నుంచి ఎన్నిసార్లు కార్ట్కి వచ్చాడు, కార్ట్ నుంచి ఎన్నిసార్లు ఆర్డర్ చేశాడు, ఆ రేషియో ఎంత ఉంది, ఆ రేషియోని మనం ఎలా పెంచొచ్చు, ఇలా వర్క్ చేస్తూ ఉంటారు టీమ్స్ అన్ని. సో రఫ్లీ టు సమ్మిట్ అప్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తుంది. అది ఏదైనా కొత్త ఫీచర్ అవ్వచ్చు, ఏదైనా బగ్ అవ్వచ్చు, లేదా ఉన్న సిస్టంలోనే ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నా ఏదైనా అవనివ్వండి, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తే ఫస్ట్ అసలు దాన్ని ఇంజనీరింగ్ మేనేజర్ ఎవరైతే ఆ టాస్క్ చేస్తారో వాళ్ళందరూ కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు కూర్చుని. అరే ఇది టాస్క్ ఉంది, నువ్వు ఎన్ని రోజుల్లో చేయగలవు, 3 daysలో అయిద్దా అంటే ఫస్ట్ డెడ్ లైన్ అనుకుంటారు. దాని తర్వాత కొన్నిసార్లు 1 week అవ్వచ్చు, కొన్నిసార్లు 1 day అవ్వచ్చు, కొన్నిసార్లు నైట్ కూర్చొని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా డెడ్ లైన్ అనుకుంటారు. దాన్ని బట్టి ఇంకా ఎవరికైతే ఆ టాస్క్ అసైన్ అయిద్దో వాడు కూర్చొని ఇంకా సచ్చినట్టు చేయాలి. సో ఆ ప్రెషర్ ఉంటుంది. కొన్నిసార్లు మనం అంటాం 2 daysలో చేస్తూ ఉంటాం కానీ అది అవ్వదు, టెస్టింగ్లో టైం పట్టచ్చు, లేదా లైవ్ అవ్వడంలో టైం పట్టచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటానే ఉంటాయి. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం ఇంకా ఇచ్చిన డెడ్ లైన్ వాటిని రెస్పెక్ట్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా పుష్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే లెట్స్ మీరు ఎంత కష్టపడినా ఎంత ప్రెషర్ కానీ అట్ ద ఎండ్ ఆఫ్ దట్ మీరు అది చేసాక లైవ్ అయితే చూడండి, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తారు, ఇది నేను చేశాను అని చెప్పుకోవచ్చు. లేదా మీకు కనపడుతుంది, అరే ఇది నేనే బిల్డ్ చేశాను, ఈ ఫీచర్ ఈ బగ్ నేనే రిజాల్వ్ చేశాను, ఈ ఫీచర్ ఉంటే ఈ ఫీచర్ పక్కన ఈ ఐకాన్ ఉంది అది నేనే చేశాను, అట్లా చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు సర్వీస్ బేస్ కంపెనీస్, ఇక్కడ మోస్ట్లీ ఏమైంది అంటే మీరు ఇంటర్నల్ టూల్స్ మీద వర్క్ చేయడం కానీ, ఇంటర్నల్ లాంగ్వేజెస్ మీద కానీ, లేదా ఏదైనా క్లయింట్ వస్తాడు, ఒక బ్యాంక్ వస్తే ఆ బ్యాంక్లో ఏదైనా వెబ్సైట్ మీరు బిల్డ్ చేయాలి, లేదా వెబ్సైట్లో ఏదైనా చిన్న ఫీచర్ కానీ అది కానీ మీరు యాడ్ చేయాలి. స్టిల్ అక్కడ కూడా మీరు చెప్పుకోవచ్చు, కానీ క్రెడిట్ మోస్ట్లీ మీకు రాదు. అరే మీరు ఎంత బాగా పని చేసినా, అరే వీడు ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ బాగుంటారు, ఇన్ఫోసిస్తో మనం వర్క్ చేయాలి, ఆ క్రెడిట్ అంతా ఆల్మోస్ట్ ఒక విధంగా ఇన్ఫోసిస్కి వెళ్ళిపోయింది. మీకు అంత గ్రోత్ ఉండదు. మీ ఇంటర్నల్ టీంలో మీకంటే ఒక వాల్యూ ఉంటుంది, బట్ స్టిల్ యాజ్ ఎ హోల్ పిక్చర్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ అంతా ఇన్ఫోసిస్కి వెళ్తుంది యాజ్ ఎ కంపెనీ. అండ్ మోస్ట్లీ నాకు వచ్చే కమెంట్స్లో కూడా చాలా మంది బ్రో నేను ఇన్ఫోసిస్లో ఇది చేస్తాను, 2 years నుంచి ఈ టూల్ డెవలప్ చేస్తాను, ఈ లాంగ్వేజ్ చేస్తాను, నాకు అసలు ఆ లాంగ్వేజ్ ఏంటో కూడా తెలియదు, అందుకే నేను వాటికి రిప్లై కూడా ఇవ్వలేను. సో అదే మెయిన్ ప్రాబ్లం. మీరు అక్కడ పని చేసేవి కానీ బయటకు వస్తే రెలవెంట్ కాదు. బయట అందరూ గోలాంగ్, ఇట్లా పైథాన్, జావా ఇవి నేర్చుకొని ఏదన్నా ఫీచర్స్ ఒక రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటే మీరు ఆ కంపెనీలో ఏవైతే మీ కంపెనీకి ఇంపార్టెంటో అవే బిల్డ్ చేస్తున్నారు. సో మీరు అప్ స్కిల్ అవ్వాలి, ఎందుకంటే బయటకు వస్తాయి అంత పనికిరావు. లెట్స్ సే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ అది కానీ, సో అప్ స్కిల్ అవడానికి ట్రై చేస్తూ ఉండండి. మార్కెట్లో ఏవైతే రిలవెంట్ టెక్ స్టాక్స్ ఉన్నాయో అవి చూడండి, వాటి మీద కూడా మీరు మీ ఓన్ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చాలా మందిని ఇట్లా హైర్ చేసేసుకుని బెంచ్లో కూర్చోబెట్టేస్తారు. అంటే పని వచ్చేంత వరకు అక్కడ కూర్చోరా, నువ్వు ఏంది ఖాళీగా కూర్చో అంటాడు. 6 months మొన్న ఒక సబ్స్క్రైబర్ని మీట్ అయ్యాను, అతను చెప్తున్నాడు పాపం 9 months నుంచి బెంచ్లోనే ఉన్నాడంట. అతను 9 monthsలో బెంచ్లోనే ఉన్నాడని అతనే తన ఓన్ ఇంట్రెస్ట్తో ఎవరైతే పని చేస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అది ఇది చేస్తున్నాడు. అతను చెప్తున్నాడు ఎలా స్విచ్ అవ్వాలి బ్రో, నేను 9 months నుంచి బెంచ్లోనే ఉన్నా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది ఇది నేను ఆ స్టోరీస్ కూడా విన్నాను. సో మీరు కనుక బెంచ్లోనే ఉంటే మీకంటూ మీరు అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి. బయట అరే ప్రొడక్ట్ బేస్ కంపెనీ ఎలా క్రాక్ చేయాలో చూడండి, ఏ లాంగ్వేజ్ కావాలి, ఏ డిఎస్ఏనే మెయిన్ డిఎస్ఏ సిస్టమ్ డిజైన్ అవి ఎలా నేర్చుకోవాలో చూడండి. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే మీకంటూ మీరు అప్ స్కిల్ అవుతూనే ఉండాలి, చూస్తూ ఉండాలి రిలవెంట్ టెక్ స్టాక్స్ అవి. అదే సేమ్ సిచ్యువేషన్ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ అంటే లెట్స్ సే మీకు ఏదైనా పని లేదు అదే అంటే అక్కడ బెంచ్ బొక్క ఏ ఉండవు, డైరెక్ట్గా తీసి పడేయడమే. సారీ మా బడ్జెట్ ఇష్యూస్ లేదా సారీ ఇప్పుడు మేము ఈ టైంలో దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి తీసి పడేస్తారు. ఆ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీరు ప్రొడక్ట్ బేస్లో ఉన్నా సర్వీస్ బేస్లో ఉన్నా మీరు అప్ స్కిల్ అవుతానే ఉండాలి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి రిలవెంట్ టెక్ స్టాక్స్తో వాటితో. సో టు బి హానెస్ట్ ఈవెన్ ఇప్పుడు నేను IT నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్మోస్ట్ 10 months వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అది కూడా జొమాటో లాంటి కంపెనీలో. ఇప్పుడు నేను ఒకవేళ డిఎస్ అవి బాగా చేసినా కానీ అసలు నాకు కూడా కాల్స్ అంత ఈజీగా రావు, బయట మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో దాన్ని అర్థం చేసుకోండి. మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, ఒక 2-3 months తర్వాత ఉంటాయి. వాళ్ళు స్కిల్డ్ ఇంజనీర్స్ కోసం ఎప్పుడు కంపెనీస్ వెతుకుతూనే ఉంటాయి. సో అప్ స్కిల్ అవుతా ఉండండి.
రాదండి, ఇప్పుడు రాకపోయినా 2-3 మంత్స్ తర్వాత కాల్ వస్తూ ఉంటుంది. మోటివేషన్ కొంచెం పెంచుకొని డిసిప్లిన్ కొంచెం పెట్టుకొని రోజు కన్సిస్టెంట్గా ఇవ్వండి. సో ఇప్పటివరకు చెప్పిందంతా ఒక చిన్న డైలాగ్తో సమరైజ్ చేస్తాను, వినండి. ఎవర్ ట్రైడ్, ఎవర్ ఫెయిల్డ్, నో మ్యాటర్, ట్రై అగైన్, ఫెయిల్ అగైన్, బట్ ఫెయిల్ బెటర్. సో హోప్ఫుల్లీ ఈ వీడియో నుంచి మీరు ఎంత కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మీకు తెలుసో లేదో మన ఛానల్ హ్యాక్ అయింది, 2 రోజుల వరకు వీడియోస్ ఏం కనపడలేదు, అంతా ఇన్స్టాగ్రామ్లో అది అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు వెనక్కి వచ్చింది, అసలు ఏమైంది, ఎలా అయింది, అండ్ ఈ హోల్ ప్రాసెస్లో స్టూడెంట్స్తో జరిగే స్కామ్స్ అవి కూడా నేను విన్నాను. సో వాటి మీద కూడా ఒక వీడియో వస్తుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ అని పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది, లేదా మీరు ఇంకైనా చెప్పాలనుకున్నా, మీ పర్స్పెక్టివ్ అని చెప్పాలనుకున్నా కింద కమెంట్ చేయొచ్చు. అండ్ అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.